గురువు శుక్రుడు బుధుడు మంచి శుభగ్రహాలే. ఈ మూడు ఇక్కడ కేతు నక్షత్రం ఇక్కడ వచ్చేకాడికి అశ్వని, ఇక్కడ మక, ఇక్కడ మూల, ఈ నక్షత్రాలు ఉన్నాయనుకోండి. అప్పుడు కేతు నక్షత్రం ఉంది. కేతుకి ఏమైనా ఆశలు ఉన్నాయా, కోరికలు ఉన్నాయా? ఏమి లేవు. వీళ్ళకు అంటే వక్రించిన గ్రహ నక్షత్రము. కేతు వెనక్కి తిరుగుతాడు. ఆ నక్షత్రంలో పోయి ధనకారకుడు, సుఖ భోగాలు ఇచ్చేటువంటి వాడు, ఇంటెలిజెన్స్ పని అంటున్నప్పుడు పని చేయవు, వెనక్కే వస్తుంది. ఏది వద్దనిపిస్తుంది. డబ్బులు నాకు వద్దుబా, నాకు అంత ఆశ లేదు, ఉన్న కాడికి చాలు, సంపాదించి ఏం చేస్తాము, ఏమన్నా మనం కూడా ఎత్తుకోబోతామా, ఇటువంటి మాటలు వస్తాయి. ఈ శుక్రుడు ఇక్కడ మకాలం ఉంటే ఏమవుతుంది, నా అంత ఫోజులు కొట్టాల్సిన అవసరం లేదు, సాధారణంగా మంచి చిన్న ఒక కింద పనుకుంటే నిద్రపోతే నిద్ర రాదా, ₹1,00,000 బెడ్ కావాలంటే శుక్రుడు అంటే బెడ్, శుక్రుడు అంటే సినిమాలకు వీళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యం సినిమాలకు పోతారే కానీ మామూలు ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి రొమాంటిక్ ఫిల్మ్స్కి వెళ్ళరు. బుధుడు మూలా నక్షత్రంలో ఉంటే ఏముంది, చాలా పొదుపరిగా ఉంటాడు, వెనక్కి అన్ని రివర్స్ ఫలితాలు. కానీ ఇక్కడ వచ్చేకాడికి గురువు శుక్ర బుధులు ఏ నక్షత్రంలో ఉన్నారు అంటే ఏ నక్షత్రంలో గ్రహం ఉంటుందో ఆ గ్రహం, ఆ నక్షత్రం ఏ గ్రహానిదో ఆ గ్రహంలాగా పనిచేస్తారు. మరి ఇవన్నీ రివర్స్ తిరిగినట్టు లెక్క. సర్ప నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఆ సర్పగ్రహాల ఫలితం ఇస్తాయి. అదేవిధంగా ఇక్కడ శని, అదేవిధంగా ఇక్కడ కుజుడు, ఇక్కడ వచ్చేకాడికి రవి. ఆరుద్ర స్వాతి శతభిషంలో శని కుజ రవులు ఉన్నారు అనుకుందాం. ఇక్కడ వేరే క్యాలిక్యులేషన్ లగ్నము నక్షత్రం అంతే కదా, గ్రహాలు ఉన్న నక్షత్రాలు రాహు యొక్క ప్రభావంలో వెళ్తున్నారు, చారలో వెళ్తున్నారు. అప్పుడు రాహు అంటే ఏమి, మోసగాడు, దుష్ట స్వభావము, అన్నీ నాకే కావాలనేటువంటి స్వభావము. శనేశ్వరుడు అంటే కష్టజీవి. అంటే రాహు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితంగా ఉంటాడు. అంటే ఏదో పని చేసినట్టు నటించి, లేదు ఇంకొకరి కష్టం ద్వారా ఏదో సంపాదించాలని చూస్తారు. కుజుడు ఎక్కడున్నాడు, స్వాతి నక్షత్రంలో. కుజుడు కూడా ఫైటింగ్ మాస్టర్, గొడవలు, కుజరాహుల కలయిక విధ్వంసాలు మామూలుగా. కాబట్టి కొంతమంది గొడవలతో ఉంటారు. నాకు కావాల్సిందే, నాకు మొండిగా కబ్జా అంటారు, దౌర్జన్యం చేసి కబ్జా చేయడము, నాదే ఇది, నీ వల్ల ఇది చేసుకో అనేటువంటి స్వభావం. కుజుడు యొక్క స్వభావము రాహుతో మిక్స్ అయినప్పుడు అలా ఉంటుంది. రవి శతభిషంలో ఉన్నాడు. శతభిషంలో ఉన్నప్పుడు రవి ఏం చేస్తాడంటే, రవికి రాహుకి శత్రుత్వం ఉంది. రాహువే రవిని పట్టి గ్రహణ రూపంలో పట్టేది. కాబట్టి ఈ రవి పూర్తిగా ఇక్కడ వచ్చేక్కడికి నిర్వీర్యమవుతాడు. శతభిష నక్షత్రంలో ఏ గ్రహం ఉండకూడదని కూడా జ్యోతిష్యం ఉంది. అది శతభిష నక్షత్రంలో ఎవరైనా పుడితే అతిగండం నామయోగం, అతిగండం పేరు వినడానికి భయం వేస్తుంది. కాబట్టి ఆ శతభిష నక్షత్రంలో ఏ గ్రహం ఉండకూడదు. అందులో రవి ఉన్నాడంటే పూర్తిగా వీక్ అయిపోతాడు. తండ్రికి చెడ్డ పేరు వస్తుంది, తండ్రి చేయని నిందలు మోస్తాడు. రాహు అంటే ఒక దొంగ అని అర్థం. అంటే అతను ఒక బ్లఫ్ మాస్టర్. ఆన్లైన్ ఉంటాయి కదా మోసాలు, ఓటీపీ చెప్పండి అని చెప్పి అమౌంట్ దుబ్బేస్తారు కదా, అటువంటి గ్రహం రాహు. ఆన్లైన్ ఇది ఇప్పుడంతా కూడా ఎక్కువగా ఆన్లైన్ మోసాలు అనేవన్నీ కూడా రాహువే. కాబట్టి తండ్రికి ఎవరో చేసిన దానివల్ల తండ్రికి అభియోగం రావడం, తండ్రి క్రమశిక్షణ ఉంటే కూడా అప్రతిష్ట పాలవడం జరుగుతుంది. కాబట్టి రాహుకేతు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు బలహీనపడతాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి. ఇక్కడ యోగి, అవయోగి, బాధకాధిపతులు అన్నీ చెప్పుకొస్తున్నాను. ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఈ వీడియో వచ్చి జ్యోతిష్యం పైన నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకు, అదేవిధంగా జ్యోతిష్యంలో ప్రయాణిస్తున్నటువంటి నా సహచరులకు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకు ఈ ఫార్ములాస్ చెప్పడం జరుగుతుంది. గోచారంలో కూడా సప్తమ స్థానమైనా లేదు భాగ్యస్థానమైనా శుభస్థానంలోకైనా ఏ దగ్గర గ్రహం వచ్చి అక్కడ ఈ నక్షత్రాలలో గ్రహాలు వస్తే అప్పుడు ఏదైనా ఒక తప్పు చేయాలనిపిస్తుంది, ఏదో ఒక పొరపాటు చేయాలనిపిస్తుంది. ఎప్పుడు లేదు మనం ఈ పొరపాటు చేసామనిపిస్తుంది. ఆ నక్షత్రాల ప్రభావం అలా ఉంటుంది. 108 పాదాలు ఉన్నాయి. అందులో 27 పాదాలు 9 4 4 మూల 12 24 పాదాలు 6 4 24 పాదాలు కరెక్ట్. 24 పాదాలు రాహుకేతులవే. రాహుకేతు పాదాలు 24 ఉన్నాయి. ఈ 24 పాదాల్లో ఏదో గ్రహం తగులుతూనే ఉంటుంది. ఆ గ్రహం యొక్క సైకాలజీ ప్రకారం అక్కడ ఆ వక్రత్వం ఏర్పడుతుంది. దీనికి మళ్ళీ వ్యక్తిగత పరిహారాలు, తంత్ర పరిహారాలు, ఆలయ పరిహారాలు ఉన్నాయి.
అది మా తంత్ర జ్యోతిష విధానంలో ఉన్నాయి. ఇప్పుడు మీకు క్లుప్తంగా బేసిక్ లెవెల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీటిల్లో గ్రహాలు ఎడిదిరి 24లో పాదాల్లో ఏదో ఒక గ్రహం ప్రతినిత్యం ప్రయాణిస్తూనే ఉంటుంది. 9 తిరుగుతుంటాయి కదా, టచ్ అవుతూనే ఉంటాయి. మనము పొరపాట్లు చేయకుండా ఉండలేమంటాం కదా. ఈ రాహుకేతు నక్షత్రాలు తగులుతున్నప్పుడు ఏ గ్రహం తగులుతుందో ఆ గ్రహ స్వభావం మనకు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పొరపాట్లు జరుగుతాయి. జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలను, డిగ్రీలను, యోగి అవయోగులను, ఆ కారకత్వాలన్నీ కూడా బాగా వంట పట్టించుకుంటే జ్యోతిషం చెప్పడం సులభమవుతుంది. ప్రతి జాతకంలో భాగ్యాధిపతులు 1, 5, 9 స్థానాధిపతులు ఎక్కడున్నారు, బాధకాధిపతి ఎక్కడున్నాడు, బాధకాధిపతి కూడా మళ్ళీ చూడాలి, ఎందుకంటే మన శత్రువు. ఆ బాధకాధిపతి ఎక్కడున్నాడు చూడాలి. సప్తమంలో ఉంటే భార్య ద్వారా బాధలు. ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్లకు బాధకాధిపతి 7వ ఇంట్లో భర్త ద్వారా ఇబ్బందులు, మగవాళ్లకు భార్య ద్వారా ఇబ్బందులు, బాధకాధిపతి 5వ ఇంట్లో ఉంటే పిల్లల ద్వారా ఇబ్బందులు, అవమానాలు, 10వ ఇంట్లో ఉంటే చేస్తున్న వృత్తి ద్వారా అవమానాలు. అంటే హానెస్ట్గా చేసినా కానీ ఏదో మోసం చేసి అప్రతిష్ట పాల్గొవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, ఏదో రకంగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ యోగించే గ్రహాలు ఎలా ఉన్నాయి, బాధించే గ్రహాలు ఎలా ఉన్నాయి, సర్పగ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ నక్షత్రాలు ఏ గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ సునిశ్చితంగా చూసుకోగలిగితే వాటి నుంచి ఎలా మనము సేఫ్ అవ్వాలనేటువంటిది పరిహారాలు సపరేట్ ఉంటాయి. ఇప్పటికీ ఈ వీడియోలో నేను ముఖ్యమైన అంశాలను తెలియజేసాను అనుకుంటున్నాను. కాబట్టి మరొక వీడియోలో మీకు మరింత ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయగలనని ఆశిస్తున్నాను. శుభం. అందరూ కూడా ఈ వీడియోని బాగా ఆదరించండి. మీ విలువైన కామెంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అనేక ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జ్యోతిర్విజ్ఞానం అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలని ఆసక్తితో ఈ వీడియో ముగిస్తున్నాను. శుభం.